తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు రెడీ అయిన సంగతి విదితం. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఉమ్మడి ప్రచారంపై కూడా ఇరు పార్టీల నేతలు నేడు చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అలాగే ప్రచార షెడ్యూల్, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అంశాలపై కూడా ఒక తుది దశకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదు చంద్రబాబు నివాసంలో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఈ రోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ హఠావుటిన చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలానే ఇప్పటికే మొదటి విడత, రెండో విడత లిస్టులో తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అలానే జనసేన పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా ఖరారు చేస్తుంది. మిగిలిన స్థానాలలో ఏకాభిప్రాయం కోసము అలానే ఎక్కడైతే ఇటు పోలవరం గానీ, అమలాపురం, అలానే రాజ్యంపేట, రైల్వే కోడూరు ఇలా ఎక్కడైతే కొన్ని సీట్లు ఉన్నాయో వాటిలో కూడా చంద్రబాబుతో మారు చర్చించిన తర్వాత వారిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది క్లారిటీ వచ్చినా గానీ అభ్యర్థుల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. వాటిపై కూడా పూర్తి స్థాయి చర్చించడానికి సిద్ధమవుతున్నారు. జనసేన పార్టీ ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలు, అలానే 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధం కావడం జరిగింది. అలానే బీజేపీ పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న మొదటి విడత, రెండో విడత అభ్యర్థులను ప్రకటించారు. మూడో విడత ఈ రోజు లేదా రేపు ప్రకటించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీలో చూసినట్లయితే కనుక ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అలానే ఉమ్మడి ప్రచారానికి సంబంధించినటువంటి ఎటువంటి షెడ్యూల్ ఉండాలి, అలానే ఉమ్మడిగా చేస్తున్నటువంటి మీటింగ్లకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలి, ఉగాదికి వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉగాది కంటే ముందుగానే ప్రకటించాలా లేదు ఉగాది తర్వాత ప్రకటించాలా అనేది కూడా ఈ రోజు కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ అలానే తెలుగుదేశం పార్టీ కలిసి బీజేపీతో వెళుతున్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ ఒక ప్రాధాన్యత సంతరించుకోనుంది. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల జాబితా కూడా ఈ రోజు విడుదలయ్యే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు రెడీ అయిన నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఉమ్మడి ప్రచారంపై కూడా ఇరు పార్టీ నేతలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది.